హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. మనకి త్వరలో శ్రావణ మాసం రాబోతోంది కదా. పరమ పవిత్రమైనటువంటి స్త్రీలందరూ కూడా విశేషంగా నోములు వ్రతాలతో ఆచరించేటువంటి శుభప్రదమైన మాసమే శ్రావణ మాసం. అయితే ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏంది, ఈ శ్రావణ మాసం యొక్క గొప్పతనం ఏంది, దీనిని శ్రావణ మాసం అని ఎందుకంటారు, ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు ఏంటి, వీటిని గురించి ఏదో క్లుప్తంగా కొన్ని విషయాల్ని వివరిస్తానండి. నిత్యం ఆధ్యాత్మిక ధార్మిక పరిమళాలతో భక్తకోటి పునీతమయ్యే పరమ పవిత్రమైనటువంటి మాసమే ఈ శ్రావణ మాసం అన్నమాట. శ్రావణ మాసం అంటే ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక సౌరభాలు విరజిల్లుతూ ఉంటాయి ప్రతి ఇంట్లో కూడా. కాబట్టి అంతటి పరమ పవిత్రమైనటువంటి మాసమే ఈ శ్రావణ మాసం అన్నమాట. అయితే దీనికి ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే, పౌర్ణమి శ్రవణ నక్షత్రంతో కూడుతుంది కాబట్టి దానికి శ్రావణ మాసం అని పేరు అనమాట. ప్రతి నెలలో కూడా ఏ నక్షత్రంతో పౌర్ణమి రోజు ఏ నక్షత్రం వస్తుందో ఆ నెలకి ఆ మాసానికి ఆ పేరు వస్తుందన్నమాట. కాబట్టి ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి అనేటువంటిది శ్రవణ నక్షత్రంతో కూడొచ్చింది కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు అనమాట. ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా మనం ఎవరోని పూజిస్తాము అంటే లక్ష్మీనారాయణని విశేషంగా పూజించడం జరుగుతుందన్నమాట. అందరికీ తెలిసి ఎక్కువగా మహాలక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వరలక్ష్మి వ్రతము శుక్రవారాలు చాలా విశేషంగా పూజిస్తూ ఉంటారు కాబట్టి అందరికీ అది తెలుసు. అంతేకాదండి, శ్రావణ మాసము లక్ష్మీనారాయణులకే కాదు, ఇంకా పరమ పవిత్రమైనటువంటి శివమాసం కూడా అండి శ్రావణ మాసం. ఉత్తర భారతదేశంలో విశేషంగా ఈ శ్రావణ మాసంలో పరమశివుణ్ణి రోజుకొక అలంకారంతో విశేషంగా అర్చించడం జరుగుతుందన్నమాట. మనకు టీవీలో రోజు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి కదండి. సౌరాష్ట్ర గుజరాత్లో ఉన్నటువంటి సోమనాథ లింగము, అదేవిధంగా ఉజ్జయిన్లో ఉన్నటువంటి మహాకాళేశ్వర లింగము, ఇవన్నీ కూడా మన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ప్రధానమైనటువంటి లింగాలు అనమాట. కాబట్టి ఇక్కడంతా కూడా ఈ నెల రోజులు, ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా విశేషంగా రోజుకొక అలంకారంతో పరమశివుణ్ణి అర్చించి అందరికీ కూడా మన భక్తి టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా కూడా మనం చూసి తరించవచ్చు అనమాట. కాబట్టి శ్రావణ మాసంలో ప్రతి సోమవారాలు కూడా విశేషంగా శివుణ్ణి పూజించవచ్చు, రోజు పూజించవచ్చు. విశేషంగా ప్రతి సోమవారం కూడా మనం శివాభిషేకం అలా జరుపుకోవచ్చు, శివుణ్ణి ఎక్కువగా పూజించుకోవచ్చు. అదేవిధంగా మంగళవారాలు మనందరికీ తెలిసినటువంటిదే. శ్రావణ మంగళవారం విశేషంగా స్త్రీలు నోములు నోస్తూ ఉంటారు, శ్రావణ మంగళగౌరి వ్రతము అని చెప్పి. కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయిలు మొదటి సంవత్సరం పుట్టింటికి వచ్చి ఈ శ్రావణ మంగళవారం నోముల్ని పుట్టింటి వాళ్ళు నోయించడం జరుగుతుందన్నమాట. అంటే తర్వాత ఇంకెక్కడైనా వాళ్ళ వీలుని బట్టి ఎక్కడైనా నోచుకుంటారు. మొదటి సంవత్సరం మాత్రం పుట్టింట్లో నోచుకోవడం జరుగుతుందన్నమాట మంగళగౌరి నోములు. అదేవిధంగా వరలక్ష్మి వ్రతాలు విశేషంగా, అదేవిధంగా పరమశివుణ్ణి పూజించడం. చూడండి, శివుని సోమవారం పూజిస్తాం, మంగళవారం గౌరి అమ్మవారిని మంగళగౌరిని పూజిస్తాం. అదేవిధంగా ఇంకా శుక్రవారం రోజు లక్ష్మీనారాయణని విశేషంగా పూజించడం జరుగుతుంది అనమాట. ఇంకా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పండగలు ఏంటంటే, మనం చెప్పుకున్నట్టుగానే 4 మంగళవారం వ్రతాలు. ఈసారి శ్రావణ మాసం శుక్రవారంతో స్టార్ట్ అయిందనమాట. కాబట్టి జూలై 25 నుంచి ఆగస్టు 23 వరకు మనం శ్రావణ మాసం అన్నమాట, శ్రావణ మాసంగా చెప్తారు. ఈసారి మనకు స్టార్టింగే శుక్రవారం వచ్చింది కాబట్టి 5 శుక్రవారాలు ఉన్నాయన్నమాట ఈసారి. కాబట్టి శుక్రవారాలు విశేషంగా అర్చించవచ్చు. అదేవిధంగా శ్రావణ పౌర్ణమి విశేషంగా కొత్తగా ఉపనయనమైనటువంటి వాళ్ళకి మళ్ళా ఉపాకర్మ అని చెప్పి ఒక వైదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తారనమాట. విడిగా ఎవరైతే జంధ్యాన్ని ధరిస్తారో వాళ్ళందరూ కూడా ఆ పాత జంధ్యాన్ని తీసివేసి మళ్ళీ కొత్త జంధ్యాన్ని ధరించడం అనేటువంటిది జరుగుతుంది శ్రావణాల పౌర్ణమి రోజు. విశేషంగా ఈ శ్రావణాల పౌర్ణమికే జంధ్యాల పౌర్ణమి అని పేరు, రాఖీ పౌర్ణమి అని పేరు అనమాట. ఇలా శ్రావణాల పౌర్ణమి విశేషంగా శ్రావణ మంగళవారాలు, వరలక్ష్మి వ్రతం, కృష్ణాష్టమి, పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణుడు పుట్టింది కూడా శ్రావణ బహుళ అష్టమి నాడు, దీనినే జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. ఇంకా ఈ శ్రావణ పౌర్ణమి రోజే హయగ్రీవ జయంతి, ఇంకా శ్రావణ బహుళ విధి నాడు శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన, రాఘవేంద్ర స్వామి జయంతి. ఈ విధంగా ఈ శ్రావణ మాసం అంతా కూడా మనకి విశేషమైన పండుగలు అనమాట. కాబట్టి శ్రావణ సోమవారాలంతా కూడా ప్రతిరోజు కూడా శివుణ్ణి మనం అర్చించవచ్చు అనమాట. ఇంకా సోమవారాల్లో విశేషంగా అర్చించవచ్చు. మంగళవారాలు గౌరీ అమ్మవారిని పూజించవచ్చు. అదేవిధంగా శుక్రవారాలు వరలక్ష్మి అమ్మవారిని పూజించవచ్చు. ఇంకా శనివారాలు వెంకటేశ్వర స్వామిని
పూజించవచ్చు, చక్కగా విష్ణుమూర్తిని పూజించవచ్చు. ఎందుకంటే శ్రవణ నక్షత్రంతో పౌర్ణమి కొడుకుంది కాబట్టి శ్రీ శ్రావణ మాసం అని పేరు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా విశేషంగా వెంకటేశ్వర స్వామిని కూడా పూజించడం జరుగుతుంది అనమాట. అంటే విష్ణుమూర్తిని కూడా విశేషంగా పూజించడం జరుగుతుంది. ఇంకా ప్రతి శనివారాలు కూడా ఈ శ్రావణ మాసం ప్రతి శనివారాలు కూడా చాలామంది పిండి దీపారాధన కూడా చేసుకొని విష్ణుమూర్తిని విశేషంగా అర్చిస్తారనమాట. ఇంకా కొంతమంది సప్త శనివారాల వ్రతమని వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఈ శ్రావణ మాసంలోనే ప్రారంభించడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా శ్రావణ మాసంలో విశేషమైనటువంటి పండుగలు, అన్ని దేవతల యొక్క ఆరాధన కూడా చూడండి ఈ శ్రావణ మాసంలోనే ఉంది. ఇంకా శ్రావణ శుద్ధ పంచమి నాడు గరుడ పంచమి, విశేషంగా గరుడ పంచమి నోములు అని చెప్పి చాలామంది నోయడం జరుగుతుంది అనమాట. అవి ఉన్నటువంటి వాళ్ళు గరుడ పంచమి నోములు నోస్తారనమాట. లేనటువంటి వాళ్ళు చక్కగా గరుత్మంతుడిని పూజించుకోవచ్చు, దానికి సంబంధించిన కథను వినవచ్చు. ఇంకా కొంత ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ శ్రావణ శుద్ధ చవితిని కూడా నాగుల చవితిగా కొంతమంది పూజిస్తారనమాట. మనం ఎక్కువగా దీపావళి అమావాస్య పోయిన తర్వాత కార్తీక శుద్ధ చవితిని మనం నాగుల చవితిగా చేసుకుంటూ ఉంటాం ఎక్కువగా మనం ఇక్కడ. కానీ కొంతమంది ఈ శ్రావణ శుద్ధ చవితిని కూడా నాగ చతుర్థిగా, తర్వాత తెల్లవారు వచ్చే పంచమిని నాగ పంచమి, గరుడ పంచమికి కూడా విశేషంగా జరుపుకోవడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా శ్రావణ మాసంలో విశేషమైనటువంటి పండుగలు చూడండి, విష్ణుమూర్తికి, అటు లక్ష్మీదేవికి, అటు పరమశివుడికి, అటు మంగళగౌరి అమ్మవారికి, అటు జగన్మాతకి, అందరికీ సంబంధించి శ్రావణ మాసం చాలా విశేషమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి మాసం. కాడి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుడిని విశేషంగా అర్చించుకోవచ్చు. మీకు మంగళగౌరిలో నోవులు లేవనుకోండి, కొంతమందికి ఆచారము, ఇంకో హాయిగా సోమవారం శివుడికి అభిషేకం చేయించుకోండి, చక్కగా శివాభిషేకం చేయించుకోండి, శివుని ప్రార్థించండి. లేదా శుక్రవారాలు అమ్మవారిని పూజించండి. కొంతమంది మాకు వరలక్ష్మి వ్రతాలు లేవంటారు, ఇంకోటి చేసుకోండి, వెంకటేశ్వర స్వామిని పూజించండి. శనివారాలు అన్ని రోజులు ప్రీతికరమైనవే కాబట్టి ప్రతిరోజు కూడా మనకి ఏ దేవత అంటే ఇష్టమో, ఏ దేవతను మనం ఎక్కువగా పూజిస్తామో ఆ దేవతను చక్కగా పూజించుకోవచ్చు అనమాట. అంతేగాని శ్రావణ మాసం వచ్చింది కదా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్భాటాలకి హంగులకి పోవద్దండి, అప్పులు చేసుకోవద్దు. ప్రశాంతమైనటువంటి మనస్తో, భక్తితోటి, నిష్కల్మషమైన మనస్తోటి భగవంతుణ్ణి ప్రశాంతంగా ఆరాధన చేసుకోండి. ఆర్భాటానికి హంగులకి పోవద్దండి. వాళ్ళేదో మీకు శక్తి లేకపోయినా ఓపికండి, డబ్బులుండి అన్నీ చేసుకుంటే ఓకే అండి, దానికి ఎవ్వరికేం అభ్యంతరం లేదు. అలా కాదు, మనకు శక్తి లేకపోయినా కొందరికి ఆరోగ్యం సరిగా డబ్బులు ఉంటాయి, ఆరోగ్యం సరిగా ఉంటుంది, చేసుకోలేరు, వాళ్ళేదో చేశారు మనం చేయలేదని చెప్పి విర్రవీగి అలా చేసుకొని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాల్సినటువంటి అవసరము ఏమీ లేదండి. వీటికంతా కూడా శుభప్రదమైనటువంటి మాసం కాబట్టి పండుగప్రదంగా విశేషంగా మనము శుభకరంగా పూజించుకోవచ్చు. అంతేగాని ఏదో ఆర్భాటాలకి హంగులకి పోయి అనవసరమైన ప్రయాసకి ఎవరు కూడా లోను కావద్దు అని చెప్పి నేను చెప్తున్నానండి. అమ్మవారు క్షీరసాగరం నుంచి ఉద్భవించింది కాబట్టి పాయసాన్నాన్ని నివేదించినా కూడా ఆమె ప్రీతి చెందుతుంది. ఆమె మన యొక్క మనస్సుని భావనా మాత్ర సంతుష్ట హృదయాయ నమః, అమ్మవారు మన యొక్క మనస్సును చూస్తుంది. భావనా మాత్రం అంటే మనకు అన్ని శక్తి ఉండి అన్ని చేయగలిగుండి ఏం చేయలేకపోయినా, మీరే చెప్పారు కదా భావనా మాత్ర సంతుష్ట హృదయాయ నమః అని చెప్పి, అమ్మ నేను భావన చేసేస్తున్నాను కాదండి దాని అర్థము. మనకి కుదరకపోతే, వీలు లేకపోతే, శక్తి లేకపోతే బాధపడిపోవాల్సిన అవసరం లేదని మాత్రమే చెప్తున్నా. వాళ్ళేదో 9 రకాలు చేస్తారు, 10 రకాలు చేశారు, నేను 12 రకాలు చేయాలి అలా పెట్టుకోవద్దండి. చక్కగా భక్తి ప్రపత్తులతో ఎలా చెప్పారో కథల్లో అలానే చేసుకుందామండి. ఇక్కడ భక్తి ప్రధానం, అంతేగాని ఆర్భాటము హంగు వద్దని మాత్రమే నేను చెప్తున్నా. అంతేగాని మీకు డబ్బులు ఉన్నాయి, విశేషంగా ఉన్నాయి, మీరు చేసుకోండి, అది వేరే విషయం. అంతేగాని నేను భలే చేసా మీరు బాగా చేయలేదు అట్లా వేరే వాళ్ళని కూడా అనొద్దనమాట. శక్తి కొలది తాంబూలం ఇచ్చుకోండి, 2కి ఇవ్వండి, 3కి ఇవ్వండి, లేదా ఒక 5గురికి ఇవ్వండి, చక్కగా చాలు. ఓని కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మన భక్తి నిష్కల్మష హృదయమే ప్రధానము. అమ్మవారికి మన మనస్సు అనే పుష్పాన్ని భక్తితో కనుక మనం సమర్పిస్తే ఆమె ఆనందించి మనల్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ శ్రావణ మాసం నెల మొత్తం కూడా మీకే దేవత ఇష్టమైతే ఆ దేవతని పూజించి ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా పొంది సుఖశాంతులతోటి వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.